వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో సెమిస్టర్ 1లో వారికి సంబంధించి ఆల్మనాక్ అనేది మనకి ఇక్కడ ముందుంది. ఈ ఆల్మనాక్ గురించి ఈరోజు నేను డిస్కస్ చేస్తాను. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని మీరు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. డిగ్రీకి సంబంధించిన లెసన్స్ కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సినటువంటి మెటీరియల్ అంతే అందించడం జరుగుతుంది. ఇవాళ మనకి ఈ ఆల్మనాక్కి సంబంధించి అంటే ప్రతి సంవత్సరం మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు కాబట్టి అసలు ఆల్మనాక్ అంటే ఏంటి చూడండి. ఆల్మనాక్ అంటే కాకతీయ విశ్వవిద్యాలయం కానివ్వండి, ఇతర విశ్వవిద్యాలయాలు వారి పరిధిలో ఉన్నటువంటి కాలేజెస్కి సంబంధించి అంటే క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, వాళ్ళకి ఇంటర్నల్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, తర్వాత ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, సెలవులు ఎప్పుడు ఉంటాయి, ఇవన్నిటితో కూడా ఫస్టే మనకు ఒక ప్రొసీడింగ్ అయితే ఇస్తారు. మరి అలా కాకతీయ విశ్వవిద్యాలయం మనకు 2024-25 విద్యా సంవత్సరం కోసము ఇక్కడ మీరు చూడండి యూజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం ఫస్ట్ సెమిస్టర్ 2024-25 అకాడమిక్ ఇయర్ కోసం ఇచ్చినటువంటి ఆల్మనాక్ను ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ ఆల్మనాక్ ప్రకారం మనకు క్లాసెస్ అనేవి జూలై 1 నుంచి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, నడుస్తున్నాయి. కానీ ఇంకా దోస్త్ అడ్మిషన్స్ కూడా ఒకవైపు కొనసాగుతున్నాయి. ఇక రీఅడ్మిషన్ డేట్ కూడా అయిపోయింది. ఇది 1 ఆగస్ట్కి అయిపోయింది. ఎవరైనా రీఅడ్మిషన్ చేసుకునే వాళ్ళకి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఆగస్ట్లో ఫస్ట్ ఇంటర్నల్స్, తర్వాత సెకండ్ ఇంటర్నల్ ఏమో అక్టోబర్లో మీకు నిర్వహించడం అనేది జరుగుతుంది. దసరా హాలిడేస్ మనకు ఎక్కడి నుంచి ఉన్నాయంటే దసరా హాలిడేస్ అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 15 వరకు అయితే యూనివర్సిటీ మరి ఆయా డిగ్రీ కాలేజీ విద్యార్థులకి దసరా హాలిడేస్ని అయితే మనకి అనౌన్స్ చేయడం జరిగింది. 5 ఆగస్ట్ నుంచి 15 ఆగస్ట్ వరకు మీకు సెలవులు ఉంటాయి. తర్వాత దసరా హాలిడేస్ తర్వాత రీఓపెన్ ఎప్పుడవుతుంది కాలేజీ అంటే మనకు అక్టోబర్ 16కి కాలేజీ రీఓపెన్ కావడం అనేది జరుగుతుంది. మళ్ళీ తర్వాత సెకండ్ ఇంటర్నల్ ఉంటుంది. లాస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఈ సెమిస్టర్కి మీకు లాస్ట్ డే ఎప్పుడు అంటే 31 అక్టోబర్ లాస్ట్ డే ఈ సెమిస్టర్కి ఫస్ట్ సెమిస్టర్కి. ఇక కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేవి మీకు నవంబర్ 1 నుంచి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే మీకు మొదలవుతాయి. మీరు గమనించండి. ఇక్కడ ఇచ్చిన ఈ షెడ్యూల్ అంటే దీంట్లో ఏమైనా కొన్ని మార్పులు ఉంటే ఉండొచ్చు. అంటే ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్లో మేబీ కొంచెం ఏదైనా అటు ఇటు కావచ్చు. దాదాపు నవంబర్లో జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ నుంచి కాకపోయినా కొంచెం ముందుకు ఏమైనా వెళ్ళొచ్చు. కానీ ఆల్మనాక్ ప్రకారం అయితే మనకు నవంబర్ 1 నుంచే ఇచ్చారు కాబట్టి ఒక యూనివర్సిటీ 1 నవంబర్ నుంచి కూడా ఎగ్జామ్స్ మరి నిర్వహించే అవకాశము ఉంటుంది. కొన్ని సందర్భాలలోనే కొద్దిగా అటు ఇటు జరుగుతాయి తప్ప మీరు నవంబర్లో అయితే సెమిస్టర్ 1 ఎగ్జామ్స్ ఉంటాయని మరి ఇప్పటి నుంచే మరి మీకున్నటువంటి సిలబస్ కంప్లీట్ చేసుకోవడము, మీకున్నటువంటి సిలబస్ని ఒక ప్రణాళిక ప్రకారం చదువుకోవడం. ఎందుకంటే మీరు డిటెన్షన్ అంటే ఇప్పుడు మీకు మినిమం సబ్జెక్టులు కనుక పాస్ కాకపోతే మళ్ళీ ఫస్ట్ సెమిస్టర్కి మీరు రీఅడ్మిషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సెకండ్ సెమిస్టర్కి మీరు ప్రమోట్ కాలేరు కాబట్టి ఖచ్చితంగా వీలైనంత వరకు అన్నీ కూడా ఏ సెమిస్టర్ సెమిస్టర్కి మీరు క్లియర్ చేయండి. డిగ్రీలో మనకు సెమిస్టర్ విధానం అంటే ప్రతి సంవత్సరం మీరు 2 టైమ్స్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మీకు నవంబర్లో ఉంటే మళ్ళీ మీకు సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ లేదా మేలో మీకు దీనికి సంబంధించి ఆల్మనాక్ సపరేట్గా ఇస్తారు. ఎప్పుడు కండక్ట్ చేస్తామనేది ఆ టైంలో మీకు సెకండ్ సెమిస్టర్ ఉంటుంది. ఇయర్లీ 2 సెమిస్టర్స్ మీకు మొత్తం 3 ఇయర్స్ కలిపి 6 సెమిస్టర్స్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ను కాకతీయ యూనివర్సిటీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏమైనా అప్డేట్స్ ఉంటే తప్పకుండా ఎప్పటికప్పుడు ఈ ఛానల్లో నేను పొందుపరచడం అనేది జరుగుతుంది. మరి ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ఈరోజు మీకు అందిస్తున్న వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.